గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. మనకి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుందండి. ప్లే స్టోర్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సెస్కి. దీంట్లో దాదాపుగా 90 hours క్లాసెస్ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది కవర్ అవుతుందండి 2 subjectsకి సంబంధించి. సో ఎవరైతే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ 2 subjects ఉన్నాయో డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్ అండి. మనకి దీనికి సంబంధించి డెమో అని కొంతమంది అడుగుతున్నారు. మీకు డెమోస్ దీనికి సంబంధించి కావాలన్నా లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్ వచ్చేసరికి నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేసినట్లయితే డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుందండి టీమ్. సో ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం జీజేపీ బిట్ బ్యాంక్ ఎవరైతే చూస్తుంటే ఫైన్ అండి. ఎవరికైతే తెలీదో ఇది డెఫినెట్గా మీరు చూడండి, చాలా హెల్ప్ఫుల్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఛానల్లో డైలీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి, తొందరలో ఎకానమీకి సంబంధించి డైలీ బిట్స్ పెట్టడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం హ్యూజ్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ అవుతారండి. సో ఈ 2 points నోట్ చేసుకోండి. కాబట్టి అందరూ వచ్చేసినట్టే అండి. ఫండమెంటల్ డ్యూటీస్ రోజు పాలిటీలో మనం సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట మన చాప్టర్ స్టార్ట్ చేసేద్దాం. అందరూ వచ్చేసినట్టేనా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సాయి కుమార్, హరిలాల్, రామ్ కుమార్, చంద్, శ్రీరామ్. హ్యాపీ శ్రీరామ్ నవమి అండి. చంద కౌలూరి. మనము పాలిటీకి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 చూసాం, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. పార్ట్ 2 చూసాం, సిటిజన్షిప్. పార్ట్ 3 చూసాం, ప్రాథమిక హక్కులు. పార్ట్ 4 చూసాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఇప్పుడు మనము పార్ట్ 4A చూద్దాము. సో మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం. పార్ట్ 4A అనేది చూద్దాం. ఈ పార్ట్ 4Aలో ఏం ఆర్టికల్ ఉంటుంది అంటే ఆర్టికల్ 51A. అంటే ఈ భాగంలో ఒకటే ఆర్టికల్ ఉంటుంది, అది 51A. పార్ట్ 4A ఆర్టికల్ 51A ప్రాథమిక విధుల గురించి పేర్కొంటుంది మన రాజ్యాంగంలో. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇది మన ఒరిజినల్గా రాజ్యాంగం అంటే మన రాజ్యాంగం ఏదైతే ప్రథమంగా ఫస్ట్లో తయారైందో ఆ సమయంలో ఇది లేదండి భారత రాజ్యాంగంలో. కాబట్టి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన లేదు. మరి అయితే ఇది మధ్యలో చేర్చారు. మధ్యలో చేర్చాలి అంటే రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చాలి. మరి ఏ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో దీన్ని చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976లో మనము ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనుక మీకు తెలిసినట్లయితే గుర్తుపెట్టుకోవడం ఈజీనే. స్టోరీ ఏంటి అంటే మనము వీ హ్యావ్ టు గో టు ది ఇందిరాగాంధీ టైం పీరియడ్ అనమాట. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి జనాలపైన ఒక కోపం వచ్చింది. ఏంటి అంటే ఎవరు చూసినా నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి, నా హక్కుకి భంగం కలిగిందనే మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని కదిపినా హక్కులు హక్కులు హక్కులనే మాట్లాడుతున్నారు తప్ప ఎవ్వరు అసలు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు అని ఆవిడ అనుకుంది. వాళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం కదా, డిఫరెంట్ క్వశ్చన్ అది ఆల్ టుగెదర్. కాకపోతే ఆవిడ పరంగా మనం మాట్లాడినప్పుడు ఏంటంటే ప్రజలు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. హక్కుల గురించి అయితే వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు బాధ్యతలు అంటే నామోషిగా అందరూ బాధ్యతల గురించి ఎవరు ప్రస్తావించట్లేదు అని తను భావించింది. అందుకని చెప్పి సర్దార్ స్వరణ్ సింగ్ అనే అతను తను పిలిచింది. సర్దార్ స్వరణ్ సింగ్ అనే అతను. సర్దార్ స్వరణ్ సింగ్ వచ్చాడు. సర్దార్ స్వరణ్ సింగ్ వచ్చినప్పుడు ఏంటి మేడం పిలిచారు అంటే ఏం లేదు, ప్రజలు హక్కుల గురించే చెప్తున్నారు, హక్కులు కాదు బాధ్యతల గురించి కూడా ప్రజలకి మనం తెలియజేయాలి. బాధ్యత గల పౌరుల్ని వాళ్ళుగా మనం రూపొందించాలి వాళ్ళని. అందుకు గాను మన రాజ్యాంగంలో తగిన మార్పులు చేయాలి. అందుకని చెప్పి ఎటువంటి విధులను మనము డ్యూటీస్ని మనము రాజ్యాంగంలో పెట్టాలో మీరు సూచించండి అని చెప్పి ఈ కమిటీని వేయడం జరిగింది. దీని అధ్యక్షతన ఆ కమిటీని మనం సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అంటాము.
ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలకి అనుగుణంగా 42వ రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగ సవరణ అనేది ఇందిరాగాంధీ టైం పీరియడ్ కానీ ఇది అందరికీ మనకు తెలుసు. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీకి చెందినది. అందుకని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగంలోని పార్ట్ 4A 51A ఆర్టికల్ని చేర్చింది. ఇవి ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తున్నాయి. సో అది మనం గుర్తుపెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ, కమిటీ గుర్తుండిపోతుంది, రాజ్యాంగ సవరణ కూడా గుర్తుండిపోతుంది. అయితే మనము రాజ్యాంగంలో ఇదైతే చేర్చాము, మరి చేర్చాలి అంటే మనము ఆల్రెడీ ఏదన్నా ఒక దేశం యొక్క రాజ్యాంగంలో ఇటువంటివి పొందుపరిచి ఉంటే వాటిని మనము చదివి అనుసరించి మన భారతదేశానికి ఏ విధంగా అయితే బెటర్ ఉంటాయో వాటిని మనం భారతదేశానికి సూటబుల్ అయ్యేటట్టు వాటిని మనం చేర్చుకుంటాం మన రాజ్యాంగంలోకి. మరి ప్రాథమిక విధులను మనము ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటే యుఎస్ఎస్ఆర్. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేవారు అనమాట, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇప్పుడు రష్యా ఏదైతే ఉందో అప్పుడులో ఒక 15 CAS కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటాం, వాటి సమూహం అనమాట యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ దేశం నుంచి, వాళ్ళ యొక్క రాజ్యాంగం నుంచి మనము ఈ ప్రాథమిక విధులు అనేది గ్రహించాము. సో ఈ పాయింట్ ఓకే కదండి, యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ మనము ఒరిజినల్గా అయితే మన భారత రాజ్యాంగంలో ఈ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధుల్ని చేర్చాము, 10. అయితే ఇంకొక కొత్త ప్రాథమిక విధి మనము 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా విద్యకు సంబంధించి ఇంకో కొత్త ప్రాథమిక విధి పెట్టాము. దానితో ప్రస్తుతం మనకి 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి, మొదటిలో ప్రాథమిక విధులను ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని చేర్చారు అంటే 10. ఇంకొకటి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి మొత్తం ప్రాథమిక విధులు అంటే 11 అనే పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేసేస్తామండి. ఈ చాప్టర్లో ఏమేమి చూస్తున్నామో నేను మీకు చెప్తాను. సో మనం ఈ 10+1 11 ప్రాథమిక విధులు అంటే ఏంటో ఒక్కొక్కటి చూస్తాము. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని వేసింది కదండి ఇందిరాగాంధీ. అయితే ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ కొన్ని సూచనలు చేసింది, అందులో కొన్నిటిని మాత్రమే ప్రభుత్వం గ్రహించింది, తీసుకుంది. అంటే కొన్ని ప్రాథమిక విధులు ఉండాలి అని చెప్పారు సర్దార్ స్వరణ్ సింగ్ గారు కమిటీలో, కానీ ప్రభుత్వము రాజ్యాంగంలో మన ప్రాథమిక విధుల్లో పెట్టలే అవి. సో ఏవేవి పెట్టలేదో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్లో కింద ఇచ్చిన వాటిలో సర్దార్ స్వరణ్ సింగ్ సూచించిన ప్రాథమిక విధులు ఏమిటి అట్లా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్. సో ఇది కూడా చూస్తాం. అంటే ఏ సూచనలు అయితే సర్దార్ స్వరణ్ సింగ్ చేసినప్పటికీ మన భారత ప్రభుత్వము వాటిని రాజ్యాంగంలో పొందుపరచలేదు, అది కూడా చూస్తాం మనం ఈరోజు. దానితో పాటు అసలు విధులు అంటే మనకి నార్మల్గా ఏంటి, మోరల్ డ్యూటీస్ అని ఉంటాయి, అంటే నైతిక విధులు. నైతిక విధులు అంటే ఏమిటి, నెక్స్ట్ చట్టబద్ధ విధులు, లీగల్ డ్యూటీస్ అంటే ఏంది, ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంది, ఈ మూడిటి మధ్యన వర్గీకరణ కూడా మనము ఒక అవగాహన అనేది తెచ్చుకుంటాం ఈరోజు క్లాస్లో. నళిని గారు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అంటున్నారు, 11 to 11:03 అట్లా స్టార్ట్ అయింది. అందుకని నేను మీకు చెప్తున్నా ఈ టైమింగ్స్కి మీరు వచ్చేయాలండి. డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్. యూట్యూబ్ ఈ మధ్యన నోటిఫికేషన్స్ కొంత డిలే అవుతుంది. సో 10 కల్లా షార్ప్గా మన ఛానల్కి వస్తే లైవ్ అనేది మీకు కనబడుతుంటుంది అనమాట హోమ్ పేజ్లో. సో మీరు మిస్ అవ్వరు. 10కి 11కి షార్ప్గా వచ్చేసేయండి డైలీ. ఈ టైం మన టైంని మెయింటైన్ చేసుకుందాం, మోర్ దాన్ డిపెండింగ్ ఆన్ నోటిఫికేషన్స్. ఇది మీరు మర్చిపోయే స్కోప్ ఉంటుంది కాబట్టి అలారం పెట్టేసుకోండి. 9:58కి ఒక అలారం, 10:58కి ఒక అలారం, సో దట్ మిస్ అవ్వరు. సో ఈ మోరల్ డ్యూటీస్, లీగల్ డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా మనము చూస్తాం ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ప్రముఖ వ్యక్తులు ఏ విధంగా అభివర్ణించారు, వాళ్ళ యొక్క అసెస్మెంట్ ఏ విధంగా ఉంది, అంటే ఏమని అన్నారు వీటిపైన అనేది కూడా మనం చూస్తాం ఈరోజు క్లాస్లో. సో ఓకే కండి, ఈ విధంగా మనము ముందుకెళ్దాం క్లాస్కి సంబంధించి. సో మనం చూసుకున్నట్లయితే అసలు విధి అంటే డ్యూటీ అనగానేమి అంటే ఇతరుల కోసం, అంటే వేరే వాళ్ళ కోసం ఒక వ్యక్తి నిర్వహించాల్సిన బాధ్యతని విధి అంటాం. అంటే ఇప్పుడు మనం విధి ఎందుకు చేయాలి, మన డ్యూటీలు ఎందుకు మనం పాటించాలి అంటే పక్కన వాళ్ళకి భంగం కలగకుండా. మనకి హక్కులు ఉన్నాయి, మన హక్కులు మనం స్వేచ్ఛగా మనము వాడవచ్చు. అయితే మన హక్కులను మనము ఉపయోగించడంలో పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు.
అవి తెలిపేవే విధులు అనమాట. సో ఈ హక్కులు విధులు అనేవి నాణానికి అటువైపు ఇటువైపు ఉన్నాయి. హక్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా విధులు ఉండాలి, విధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా హక్కులు ఉండాలి, రెండూ ఉండాలి. అప్పుడే ఒక మనిషి పరిపూర్ణంగా అభివృద్ధి కాగలుగుతాడు. సో విధి అంటే ఏంటి? ఇతరుల కోసం ఒక వ్యక్తి నిర్వహించాల్సిన బాధ్యత. నైతిక విధులు అంటే మోరల్ డ్యూటీస్. విధులు 3 రకాలని మనం అనుకున్నాం కదండి. మోరల్ డ్యూటీస్ కనుక మనం చూసినట్లయితే ప్రజల యొక్క నైతిక విలువలపై, మోరల్ డ్యూటీస్పై, సామాజిక స్పృహపై ఆధారపడి ఉంటాయి ఇవి. ఎగ్జాంపుల్ ఏంటి? పెద్దల్ని, ఉపాధ్యాయుల్ని గౌరవించడం, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం. ఇవన్నీ ఇప్పుడు మీరు పేదవాళ్ళని ఆదుకోకపోతే మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరండి. అందుకని చెప్పి మీరు చేయకుండా ఉండాలి అంటే చేస్తే మంచిది, నైతికంగా అది మీకు బాధ్యత. అట్లాంటి వాటిని మనము నైతిక విధులు అంటాం. నెక్స్ట్ చట్టబద్ధ విధులు అంటే సమాజం చేత ఆమోదించబడి ప్రభుత్వం చేత గుర్తించబడిన విధులను మనము చట్టబద్ధ విధులు అంటాము, లీగల్ డ్యూటీస్ అంటాము. ఈ విధులు గనక మనము ఉల్లంఘిస్తే శిక్షా అర్హులకి గురవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వైలేషన్ చేస్తే వీఆర్ లయబుల్ ఫర్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్. ట్యాక్స్ కట్టకపోతే వీఆర్ ఆల్సో లయబుల్ ఫర్ ట్యాక్స్ అండ్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్. సో ఇవి లీగల్ డ్యూటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రతి పౌరుడు దేశం పట్ల, తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వహించాలి. వాటిని మనం ప్రాథమిక విధులు అని అంటాము. సో ఈ క్లాసిఫికేషన్ అర్థమైంది కదండి. డ్యూటీస్లో మీకు లీగల్ డ్యూటీస్, మోరల్ డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ మూడింటి గురించి వర్గీకరణ తెలిసింది కదా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మన రాజ్యాంగం ప్రారంభంలో ఇందాక అదే చెప్పాను కదండి, ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన లేదు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు అనేవి మనం గ్రహించాము. ఇది ఈ ఒక ఎగ్జామినేషన్లో అడిగాడండి. ఈ ప్రాథమిక విధులు ఉన్నాయి కదా, ఈ రాజ్యాంగ సవరణం అనేది ప్రాథమిక విధులకు సంబంధించి దీనికి ఒక బిల్లు పెట్టాలి పార్లమెంట్లో. ఆ బిల్లు పాస్ అవుతే ఇది చట్టంగా అవుతుంది. సో ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును 1976లో ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగాడు. సో అప్పట్లో లా మినిస్టర్ అండి హెచ్ఆర్ గోఖలే అనే అతను పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అనేది కూడా ఇంపార్టెంట్. 3 జనవరి 1977 నుంచి అమల్లోకి వచ్చేయండి. ఇవన్నీ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రస్తుతం మనము పార్ట్ 4A ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ప్రస్తావన అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో ఫండమెంటల్ డ్యూటీస్ 10 ఉండేవి. ఇప్పుడు మనం దానికి ఒకటి యాడ్ చేసాము. అవంటే ఏంటో అన్నీ చూస్తాము. ఇప్పుడు ప్రస్తుతం 11 ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ప్రాథమిక విధులు ఏ విధంగా ఉన్నాయో, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయో అవి నాన్ జస్టిషియబుల్ అన్నమాట. అంటే చట్ట సంరక్షణ లేదు వీటికి. అంటే ఏంది? ఒక వ్యక్తి నిర్వహించాల్సిన ప్రాథమిక విధిని గనక అతను విధించకపోతే న్యాయస్థానాలకు మనం వెళ్ళి అది జరగట్లేదు అని చెప్పడానికి లేదు. నాన్ జస్టిషియబుల్ అంటాం దాన్ని. ఏ విధంగా అయితే డిపిఎస్పీస్ కూడా నాన్ జస్టిషియబుల్, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అదేవిధంగా నాన్ జస్టిషియబుల్. అనగా ప్రాథమిక విధులకు చట్ట సంరక్షణ లేదు, న్యాయ సంరక్షణ లేదు. కోర్టుల ద్వారా వీటి అమలుపరచుకోవడానికి వీలు కాదనమాట ఫండమెంటల్ డ్యూటీస్ని. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. అదే కొంతమంది ఇంగ్లీష్ అంటున్నారు, లైక్ మనం బోత్ లాంగ్వేజ్లో చూస్తామండి, వరీ అవ్వద్దు. సో మీరు బోత్ లాంగ్వేజ్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్వేజ్ ఎప్పుడు బ్యారియర్గా పెట్టద్దు, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. సో ఇక్కడ చూడండి, మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 ఏదైతే ఉందో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. ప్రస్తుతం మనకి 11 ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఒరిజినల్గా అయితే మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ప్రస్తావన లేదు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చారు. 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 ద్వారా ఇంకొకటి చేర్చారు. ప్రస్తుతం 11 ఉన్నాయి. పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైతిక బాధ్యత అనమాట ఈ ప్రాథమిక విధుల్ని వ్యవహరించాలి, ఈ ప్రాథమిక విధుల్ని పాటించాలి అని. అంతేగాని వీటికి న్యాయ సంరక్షణ ఉండదు. నాన్ జస్టిషియబుల్ అంటే ఇవి వైలేట్ అవుతే, ఎవరైనా పాటించకపోతే మనము న్యాయస్థానాలను ఆశ్రయించలేము అనేది పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ 51 చూద్దామండి, దేని గురించి చెప్తుంది. సో మనం ఫస్ట్ లైక్ వీ విల్ బీ డీలింగ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ నెక్స్ట్ వీ కెన్ మూవ్ టు ఇంగ్లీష్. ప్రాథమిక విధులు కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ చూస్తే జాతీయ గీతాన్ని
మరియు జాతీయ పతాకాన్ని, నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. ఇవి చాలా ముఖ్యం అన్నమాట. ఒక దేశానికి, ఒక దేశం పట్ల ప్రేమ ఉంది అన్నప్పుడు వీటిపైన కూడా మనకి గౌరవం ఉండాలి. అదొక విధులు అనమాట మనకి, అదొక ప్రాథమిక విధుల్లో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది భారత స్వాతంత్ర్య సంగ్రామ పోరాటపు ఉత్తమ ఆదర్శాలు. మనము దాదాపుగా 200 సంవత్సరాలు పోరాటం చేసి వచ్చిన మనకి స్వాతంత్రం అండి. మనకు అంత ఈజీగా సులువుగా వచ్చేలా ఎన్నో ధన త్యాగాలు చేస్తే వచ్చిందనమాట మనకి స్వాతంత్రం. అందుకని చెప్పి దాని విలువను మనము గుర్తించాలి. ఈరోజు మనం ఇట్లా స్వేచ్ఛగా జీవిస్తున్నాము, సార్వభౌమాధికారంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఎంతోమంది సమర యోధులు, మన స్వాతంత్ర యోధుల యొక్క ప్రాణత్యాగంతో మనం ఇట్లా ఉన్నాం. కాబట్టి వాళ్ళ యొక్క ఆదర్శాలను మనం గౌరవించాలి. వాళ్ళ ఆదర్శాలు అంటే ఏంటి? రేపొద్దున్న ఉండే తరాలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క తరంని సాక్రిఫైస్ చేశారు. కాబట్టి స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఆదర్శం. సమానత్వం అనేది పాటించాలి, సౌభ్రాత్వము అనేది గౌరవించాలి. నెక్స్ట్ దేశ సార్వభౌమాధికారము మరియు సమగ్రతను పరిరక్షించాలి. నెక్స్ట్ ఈ జాతీయ సేవలో పాల్గొనాలి. దేశంలోని వివిధ కులాల, మతాల, వర్గాల, ప్రాంతాల మధ్య సామరస్యానికి కృషి చేస్తూ మహిళలను గౌరవించాలి. మహిళలను చాలా దేవతలుగా పూజించే భారతదేశం అండి మనది. సో మహిళలను గౌరవించడం అనేది మన ఆచారం. ఎస్, మహిళలపైన కొన్ని వివక్షలతే గురైనాయి. కాకపోతే ఓవరాల్గా మన చరిత్ర చూసుకుంటే మహిళలకు ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఎవ్రీ టైం ఉండేదండి. అది మనం ఎప్పుడు, అది మన దేశానికే మంచి సూచిక అనమాట. సో మహిళలను గౌరవించాలి. ఉమ్మడి సంస్కృతిని గౌరవిస్తూ సంరక్షించాలి. మన భారతదేశం ఉమ్మడి సంస్కృతి కలిగి ఉంటుంది. అది చాలా గొప్ప విషయం అనమాట. ఫారినర్స్, విదేశీయులు మన భారతదేశం అనగానే మొదటి వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే ఉమ్మడి సంస్కృతి. సో దాన్ని మనము గౌరవించాలి, దాంతోపాటు సంరక్షించాలి. నదులు, సరస్సులు, అడవులు, వన్యజీవులను మనము పరిరక్షించాలి. నెక్స్ట్ నదులు, సరస్సులు, అడవులు, వన్యజీవులు పరిరక్షించాలి. ప్రతి వ్యక్తి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి సంస్కరణలకు తోడ్బాటులను అందించాలి. ప్రతి వ్యక్తి వికాసానికి కృషి చేస్తూ సామాజిక వికాసానికి తోడ్బాటును అందించాలి. ప్రభుత్వ ఆస్తులను, పబ్లిక్ ప్రాపర్టీని సంరక్షిస్తూ ప్రైవేటు ఆస్తులకు కూడా హాని కలిగించరాదు. నెక్స్ట్ 11వ కొత్తగా యాడ్ చేశారన్నాం కదండి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇది 6 నుండి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు ప్రాథమిక విద్య అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ విధి 12 డిసెంబర్ 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా దీన్ని మనము చేర్చాము. సో ఇప్పుడు మనకి 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలకు, పిల్లలకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి అని తెలిపే హక్కు ఏది? ఆర్టికల్ 21A. ఇదే దీన్ని తల్లిదండ్రుల పైన బాధ్యత అనమాట. ఏంటి? తమ పిల్లలను, ఈ వయసులో ఉన్న పిల్లలను విద్య అందించడం. విద్య అందించడం అంటే ఏం లేదండి, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఈ హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి ఆ హక్కుకి భంగం కలిగించకుండా వీళ్ళని మనం స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఈ విద్య అనేది అందించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని చెప్పి బాధ్యతలో చెప్పబడి ఉంది, 11వ బాధ్యత. సో ఈ పాయింట్ ఇవన్నీ ఓకే కదండి. అయితే రంగాచారి గారు పాయింట్ అడుగుతున్నారు, సార్ ఇప్పుడు పతాకాన్ని ఎగరవేస్తే దాంట్లో పతాకానికి అగౌరవం పరిస్తే శిక్ష పడదా సార్ అని. నేను మీకు ఆ పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు నాన్ జస్టిషియబుల్ అంటే మనము న్యాయస్థానాలను ఆశ్రయించలేము. కాకపోతే ఈ ప్రాథమిక విధులలో మనం పాటించాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, దీనికి మనము ప్రత్యేకమైన చట్టాలు చేసింది ప్రభుత్వం, చట్టం చేసింది. అంటే జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన, పతాకాన్ని అగౌరవపరిచిన శిక్ష పడుతుంది అని చెప్పి ఒక చట్టం చేసింది. ఆ చట్టం అనుగుణంగా ఎవరైనా వీటికి అగౌరవపరిస్తే ఆ చట్టంకి అనుగుణంగా వాళ్ళు శిక్షార్హులండి. అంటే మనము ప్రాథమిక విధులు ఇది ఉంది, అతను అది చేయలేదు అందుకని చెప్పి న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళలేం. కాకపోతే దీనికి అనుగుణంగా కొన్ని చట్టాలు చేసింది ప్రభుత్వం, ఆ చట్టం పరంగా వాళ్ళు శిక్షార్హులు. ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్
ఇంగ్లీష్లో చూద్దామండి, వాట్ ఎవర్ వీ హ్యావ్ రెడ్ టిల్ నౌ. ఆర్టికల్ 51A 11 డ్యూటీస్ గురించి 11 డ్యూటీస్ గురించి చెప్తుంది. ఫస్ట్ డ్యూటీ ఏంటి అంటే మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, నేషనల్ ఫ్లాగ్ని నేషనల్ యాంథమ్ని కూడా మనము గౌరవించాలి, మన ఫ్రీడమ్ సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలను మనము ఆదర్శంగా తీసుకొని వాటిని పాటించడానికి ప్రయత్నించాలి, మన దేశం యొక్క సోవర్నిటీ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి, మనం జాతీయ సేవకు మనం అందుబాటులో ఉండాలి, అంటే మన దేశానికి ఎప్పుడన్నా మన యొక్క అవసరం పడితే మనము నిస్వార్థంగా మనం అందించాలి. నెక్స్ట్, మన భారతదేశంలో చాలా రిలీజియన్స్ అట్లా చాలా లాంగ్వేజ్ రీజన్ అవనివ్వండి డైవర్సిటీస్ ఉంటాయి, వాటిని అన్నిట్లో మనము డిఫరెంట్ కుల మత వర్ణ అవన్నీ వాటి మధ్యన వివక్షత లేకుండా ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్ సోదరి భావంతో మనము ఒక త్రాటిపైన నివసించాలి. నెక్స్ట్, మన దేశం యొక్క సంస్కృతను గొప్ప సంపద అండి మన దేశం సంస్కృతి, దాన్ని మనం పరిరక్షించుకోవాలి. సో మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం అంటే అడవులు వస్తాయి, సరస్సులు వస్తాయి, లేక్స్ రివర్స్ వైల్డ్ లైఫ్ అవన్నీ వస్తాయి. ప్లస్ మనము సైంటిఫిక్ టెంపర్ని మనము ఏర్పాటు చేసుకోవాలి, అంటే మనము సాంకేతిక జిజ్ఞాస అనేది మనలో కల్పించుకోవాలి. మనము పబ్లిక్ ప్రాపర్టీని పరిరక్షించాలి, వైలెన్స్ని మనము చేయకూడదు. నెక్స్ట్, ఒక మనిషి తను ఉన్నత స్థితికి వెళ్ళడానికి తను నిరంతరం ప్రయత్నిస్తుండాలి. నెక్స్ట్, ఎవరైతే తల్లిదండ్రులు లేకపోతే గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పిల్లలు 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళ యొక్క పిల్లలను వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించే బాధ్యత వీళ్ళు ఉంటుందన్నమాట పేరెంట్స్ పైన, అది ఒక ప్రాథమిక విధి. సో ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఈ 11 మీకు ఏంటేంటో అంటే ఐడియా ఉండాలి, ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్లు ఏమని అడుగుతున్నాడు అంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చి క్రింద వాటిలో ఏది మన భారత రాజ్యాంగంలో పొందపరచని ప్రాథమిక విధి ఏది అంటాడు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈ 11లో 3 ఇస్తాడు, ఇంకోటి ఏదో కొత్తది ఇస్తాడు, ట్యాక్స్ కట్టాలి అట్లా ఇస్తాడు. సో అది లేదనమాట. అది మనం గుర్తించాలి అంటే మనకి 11 పైన కూడా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, అందుకని మీకు ఈ 11 చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఏంటేంటో ఒక ఐడియా ఉంది కాబట్టి బిట్స్ రూపంలో మీరు ఈజీగా ఈ 11లో లేనిది ఏది లేకపోతే ఇచ్చిన 4లో ఉన్నది ఏది అవన్నీ మీరు ఏ విధంగా ఇచ్చినా మీరు చెప్పగలడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ పాయింట్ ఓకే అండి. నెక్స్ట్, చందనగర్ పర్టికులర్ బుక్ ఉంటుంది కదా గ్రూప్స్కి, హిస్టరీ ఏ బుక్ తీసుకుంటే బెటర్ అంటున్నారండి. లైక్ ఓకే, హిస్టరీకి మీరు అంటే డెప్త్గా చదవాలి అంటే ఏన్షియంట్ హిస్టరీకి సపరేట్ బుక్ ఉంటుంది, మెడివల్కి సపరేట్, మోడర్న్కి సపరేట్ ఉంటుంది. మోడర్న్కి స్పెక్ట్రమ్ తీసుకోవచ్చు, మెడివల్కి సతీష్ చంద్ర అని ఉంటుందండి, ఏన్షియంట్కి ఆర్ఎస్ శర్మ అని ఉంటుంది. లేదు బ్రీఫ్గా చదవాలి అట్లా అనుకుంటే మీరు టాటా మెగ్రాహిల్ సిరీస్ ఉంటుంది, టాటా మెగ్రాహిల్ సిరీస్ బుక్ తీసుకోవచ్చు. లేకపోతే మనకి కృష్ణారెడ్డి అనే బుక్ కూడా ఉంటుంది, విచ్ ఈస్ బెటర్ అనమాట హిస్టరీకి సంబంధించి. కృష్ణారెడ్డి బుక్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాథమిక విధులు నిజంగానే మన భారతదేశంలో ప్రజలకి ఉపయోగపడ్డాయా, ఇది ఆశించిన తీరులో ఈ ప్రాథమిక విధులు అనేవి అమలు అవుతున్నాయా, ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకున్నారు, లేకపోతే ఇంకా ఏమైనా కొత్త ప్రాథమిక విధులను చేర్చాలా, లేకపోతే ఉన్న వాటిని ఏదైనా తీసేయాలా, అట్లాగా ఈ ప్రాథమిక విధులపైన సమగ్రమైన చర్చించడం, సమగ్రమైన రిపోర్ట్ కోసము 1998లో జగదీష్ శరణ్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీని షార్ట్గా వర్మ కమిటీ అంటారు. ఈ జేఎస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రాడినరీ జడ్జి అండి, సుప్రీంకోర్టు జడ్జిగా చేశాడు. యాక్చువల్లీ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా చేశారు. కొన్ని ముఖ్యమైన కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అవనివ్వండి, విశాఖ జడ్జిమెంట్ కేసు అవనివ్వండి, అయోధ్య జడ్జిమెంట్ అంటే స్టార్టింగ్లో వచ్చిన అయోధ్య జడ్జిమెంట్ అవ్వండి, సెకండ్ జడ్జెస్ కేసు ఉంటుంది. సో ఇట్లా చాలా ప్రధానమైన కేసులో ఈయన జడ్జిగా వ్యవహరించాడు జేఎస్ వర్మ. సో ఆయన అధ్యక్షతన ఒక కమిటీని వేశారు, వర్మ కమిటీ. ఆ వర్మ కమిటీ 1999లో తన నివేదికను సమర్పించింది. సో ఈ కమిటీ ఏం చెప్పిందో చూడండి.
వర్మా కమిటీ సిఫార్సులు కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో కింద ఇచ్చిన వాటిలో వర్మా కమిటీ సూచించిన సిఫార్సులో కానిది ఏంటి, ఏది సూచించింది అట్లా అడుగుతాడు. సో మనకి ఇదంతా తెలిస్తే ఏ విధంగా ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వర్మా కమిటీ యొక్క సిఫార్సులు మొదటిది, ఈ కమిటీ ఏం చెప్పిందంటే జనవరి 3 ఇవి అమల్లోకి వచ్చాయి కదండి. సో జనవరి 3న ఫండమెంటల్ డ్యూటీస్ డేగా డిక్లేర్ చేయండి. అట్లా చేస్తే ఏమొస్తుంది, మనము ఫండమెంటల్ డ్యూటీస్ డేగా డిక్లేర్ చేస్తే దీని యొక్క ఆవశ్యకతను తెలుస్తుంది. ఈరోజు మనం శ్రీరామనవమిగా చెప్పుకున్నప్పుడు మనం ఏంటి అంటే మనలో తెలియని ఒక ఉత్తేజం అనేది వస్తుంది. ప్లస్ ఒక తెలుసో తెలియకో మనకి దీని గురించి మనము తెలుసుకొని దాని ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ పండగ ఎందుకు చేస్తారు, దాని యొక్క ఆవశ్యకత ఏంటో తెలిసి మనము ఆ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన జీవితాల్లో మనము అమలుపరుచుకుంటాము అని చెప్పి, సో ఒక రోజుగా ప్రకటిస్తే ఏదన్నా ఒక పర్టికులర్ విషయాన్ని మనం దాని యొక్క అవేర్నెస్ పెరుగుద్ది జనాల్లో, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుద్దనే ఉద్దేశంతో ఏదైనా ఒక రోజు పర్టికులర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పి లేకపోతే హ్యూమన్ రైట్స్ డే అని చెప్పి అట్లాగా ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ని జనవరి 3ని ప్రకటించమన్నాడు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా, ప్రాథమిక విధుల దినంగా. సెకండ్గా ఏం సూచించింది కమిటీ, దూరదర్శన్ డిడి ఆకాశవాణి అంటే రేడియో ద్వారా విధులను ప్రచారం చేయాలని సూచించింది. మనం ఎక్కడన్నా బయట విన్నామంటే ప్రభుత్వము ఇట్లాగా చేయడం, యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్లో ఇప్పుడు మీరు డీడీలో యాడ్స్ కనుక చూసుకున్నట్లయితే మన ఛానల్స్లో కమర్షియల్ ఛానల్స్లో వచ్చినటువంటి సంతూరు, లైఫ్ బాయ్ అవి రావండి యాడ్స్. ఎక్కువగా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తుంటాయి యాడ్స్. సో దూరదర్శన్ ఆకాశవాణిలో ఈ విధులను ప్రచారం చేయాలని సూచించింది. థర్డ్, చిన్న చిన్న పుస్తకాలను ప్రచురించి ప్రాథమిక విధులను ప్రచారం చేయాలని కూడా చెప్పింది. అన్ని విద్యా సంస్థలు ఎన్సీసీ తప్పక ప్రవేశపెట్టాలని, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కోర్ అంటుంది దీన్ని అనేది తప్పక ప్రవేశపెట్టాలి అని తెలిపిన కమిటీ ఏది అంటే వర్మా కమిటీ. వర్మా కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందండి, 1999. ఆ కమిటీ దేనికోసం ఏర్పడిందండి, ప్రాథమిక విధుల పైన అధ్యయనం కోసం ఏర్పడింది. నెక్స్ట్, అన్ని విద్యా సంస్థల్లో ప్రాథమిక విధులు అనే అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి అని కూడా చెప్పింది. మనకి సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చూసుకున్నట్లయితే చాలా బుక్స్లో అట్ట ఉంటుంది. అంటే ఆ అట్ట పైన అంటే స్టార్టింగ్ పేజ్ పైన అట్టపైన ఫండమెంటల్ డ్యూటీస్ లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అట్లాంటివి పొందుపరుస్తుంటారు. ఇవన్నీ ఎందుకు అంటే చూడండి, ఒక అంశంగా పాఠ్యాంశంగా చేర్చాలి, ప్రచారం చేయాలి అని చెప్పి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్కి అనుగుణంగా అవన్నీ ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి, వర్మా కమిటీ ఇచ్చిన సిఫార్సులు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రాథమిక సర్దార్ స్వరణ్ సింగ్, నేను చెప్పాను కదండి, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు మూడింటిని మనము భారత ప్రభుత్వం అంటే తీసుకోలేదు, గ్రహించలేదు. ఏంటంటే ఆ మూడు అంటే సకాలంలో పన్నులు చెల్లించుట అనే ప్రాథమిక విధిని పెట్టాలి అని చెప్పి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచన చేసింది, కానీ ప్రభుత్వం దాన్ని పరిగణంలోకి తీసుకోలేదు. ప్రాథమిక విధులను పాటించని వారిపై చర్యలు తీసుకొనుట అని చెప్పింది, కానీ ప్రభుత్వం దీన్ని గ్రహించలేదు. విధులను పాటించని వారిపై తీసుకున్న చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా ఉండుట అనేది కూడా ప్రాథమిక విధి పెట్టాలి అని చెప్పి సర్దార్ స్వరణ్ సింగ్ చెప్పారు, కాకపోతే అది ప్రభుత్వం అనేది తీసుకోలేదు. అంటే ఏంటి ఇక్కడ దీని మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక విధి ఏదైనా ఉంది, పెద్దల్ని గౌరవించాలని ఒక ప్రాథమిక ఉంది, అది ఎవరన్నా పాటించట్లేదు అనుకోండి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇంకో ప్రాథమిక విధి పెట్టాలి అన్నారు ఈయన. ప్లస్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాథమిక విధిని అంటే అతను గౌరవించట్లేదు, అతను అమలుపరచట్లేదు, అప్పుడు అతని పైన ప్రభుత్వం శిక్ష వేసింది. అప్పుడు ఇతను న్యాయస్థానానికి నా పైన తప్పుగా శిక్ష వేశారు, అట్లా తప్పు శిక్ష వేయకూడదు నాకు అని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళకూడదు అనే ప్రాథమిక విధిని కూడా పెట్టాలి అని చెప్పి చెప్పింది. కానీ ఈ మూడు అతని ఆ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ చేసిన సూచనలో ప్రభుత్వం పరిగణంలోకి తీసుకోలేదు. నెక్స్ట్, దీన్ని ఏ విధంగా అభివర్ణించారు, ఏ విధంగా చెప్పారు పలువురు అనేది చూద్దామండి. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులకు సంబంధించి ఇందిరాగాంధీ ఏమన్నారంటే, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఉద్దేశించగా ప్రాథమిక విధులు వ్యక్తిని ఉద్దేశిస్తున్నాయి అన్నారు. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి, గవర్నమెంట్కి మీరు మంచి మార్గంలో వెళ్ళాలంటే ఈ పద్ధతులను పాటించండి అని చెప్పి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే చెప్తున్నాయో అదే విధంగా ఒక పౌరుడికి, ఒక సిటిజన్కి లేకపోతే ఒక ఇండివిజువల్కి ఈ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కూడా మంచి పాత్లో, డైరెక్షన్లో, దిశలో ప్రయాణించడానికి సూచించే సూత్రాలు లాంటివి అని చెప్పింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్,
డిడి బసు ఇతను కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అండి, రాజ్యాంగం యొక్క ఎక్స్పర్ట్ అనమాట డిడి బసు. సో డిడి బసు ఏ విధంగా ప్రాథమిక విధులను వర్ణించారంటే, ఆదేశక సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడినట్లే ప్రాథమిక విధులు పాటింపు అనేది కూడా పౌరుల యొక్క చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. సో ఇతను కూడా డిపిఎస్పీస్ ఏ విధంగా అయితే గవర్నమెంట్కి లింక్ చేసి ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండివిజువల్కి లింక్ చేయడం అనేది జరిగింది డిడి బసు. కేపీ ముఖర్జీ అనే అతను ఏమన్నాడు అంటే, ప్రాథమిక విధులు కేవలం అలంకారపూర్వకమైనవి మాత్రమే అని అన్నాడు కేపీ ముఖర్జీ. ఇది ఇంపార్టెంట్, ఇది ఒక విమర్శ చేశాడు ఇతను ప్రాథమిక విధులకు సంబంధించి. అంటే ఎందుకు, ఒక ప్రాథమిక విధి గనక పాటించకపోతే న్యాయస్థానాలకి వెళ్ళలేము, అది ఒక వ్యక్తి పాటిస్తున్నాడా లేదా అనేది కూడా మనం గ్రహించలేం. ఉపాధ్యాయుల్ని గౌరవించాలి అని ఉంది, అది పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే ఏంటి, పాటిస్తే ఏంటి, దానికి సంబంధించి ఎటువంటి అంటే చట్టబద్ధంగా కానీ ఎటువంటి ఒక గైడ్ లైన్స్ ఉండవు. మరి అట్లాంటప్పుడు ఇవి ఎందుకు పెట్టడం, ఇది కేవలం అలంకారం కోసమే పెట్టారు అని చెప్పి ఈయన అన్నాడు. అది అవునా కాదా అంటే మనం కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రాథమిక విధులు ఉండడం మన పైన నైతిక విలువను మనలో చేరుస్తాయండి, అవి పాటించడం అనేది నైతిక బాధ్యతను ఇస్తాయి. కాకపోతే ఈయన ఈ రకంగా తీసుకున్నాడు ప్రాథమిక విధుల్ని. హెచ్జే లాస్కా అనే అతను ఏమన్నాడు, హక్కులు విధులు అనేవి ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ఇందాక మనం అనుకున్నాం కదండి, ఒక నాణ్యం చూసుకుంటే ఆపోజిట్ సైడ్స్లో రెండు ఒకే కాయిన్లో బోత్ సైడ్స్ అనమాట, రైట్స్ అండ్ డ్యూటీస్. సో రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ది టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నట్టు ఇతను చెప్పాడు. ఎవరు, హెచ్జే లాస్కా. హక్కులు విధులు అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పి అన్నాడు. సో ఇవి మన ఫండమెంటల్ డ్యూటీస్కి ఏ విధంగా వీళ్ళు అభివర్ణించారు అని, ఏ విధంగా వాళ్ళు వాటి గురించి ప్రస్తావించారు ప్రాథమిక విధుల గురించి. టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అండ్ హెచ్జే లాస్కా అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్రీఫింగ్ ఇస్తా చూడండి, ఈరోజు మనం చూసినవి. ప్రాథమిక విధులు మనం చూసినట్లయితే, విధి అంటే ఏంటో చూసాం. విధి 3 రకాల, నైతిక విధులు, చట్టబద్ధ విధులు, ప్రాథమిక విధులు. వాటి యొక్క మీనింగ్స్ అనేది చూసాము. మన రాజ్యాంగంలో లేవు, స్టార్టింగ్లో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాము, యుఎస్ఎస్ఆర్ నుంచి గ్రహించాము. ఎవరు ప్రవేశపెట్టారంటే హెచ్ఆర్ గోఖలే. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే January 3, 1977. అందుకని January 3ని ఫండమెంటల్ డ్యూటీస్ డే, ప్రాథమిక విధి దినోత్సవంగా పెట్టమని చెప్పి జేఎస్ వర్మ కమిటీ సూచించింది. మన ప్రస్తుతానికి పార్ట్ 4Aలో 51A ఆర్టికల్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. స్టార్టింగ్లో 10, తర్వాత 1, 11 ఉన్నాయి. ఈ ప్రాథమిక విధులు అనేది నాన్ జస్టిషియబుల్, అంటే న్యాయ సంరక్షణ లేదు, చట్ట సంరక్షణ లేదు. సో పార్ట్ 4A 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఒరిజినల్గా 10, 42nd ద్వారా 10 పెట్టాము, 86 ద్వారా ఇంకొకటి, సో మొత్తం 11. ఇవి నాన్ జస్టిషియబుల్. 51A ఏం చెప్తుందంటే, మనము రాజ్యాంగాన్ని గౌరవించాలి, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ గౌరవించాలి, మన స్వాతంత్ర యోధుల యొక్క ఆశయాలను గౌరవించాలి, సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని పరిరక్షించాలి, మన జాతీయ సేవను అందించాలి, బ్రదర్హుడ్ అనే భావాన్ని పెంపొందించుకోవాలి, ఉమెన్ని గౌరవించాలి, సంస్కృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, అడవులు, సరస్సులు, నదులు, వన్య సంరక్షణ చేసుకోవాలి, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అనేది పెంచుకోవాలి, పబ్లిక్ ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి, వైలెన్స్ చేయకుండా ఉండాలి, మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. 6 నుంచి 14 ఏళ్ళ సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలకు వాళ్ళ తండ్రిదండ్రుల యొక్క ప్రాథమిక విధి అనమాట, వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించడం. సో ఇవి ప్రాథమిక విధులు 11. నెక్స్ట్ వర్మ కమిటీని 1998లో ఏర్పాటు చేశారు, రిపోర్ట్ 1999లో ఇచ్చింది. ఆ కమిటీ సిఫారసులు 5 ఇచ్చింది. 5 ఏంటి అనేది మనం చూసాము. నెక్స్ట్ ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలు 3 పాటించలేదు ప్రభుత్వం, అవి ఏంటి అనేది కూడా చూసాము. నెక్స్ట్ ఈ ప్రాథమిక విధుల్ని, ఫండమెంటల్ డ్యూటీస్ని పలువురు ఏ విధంగా అభివర్ణించారు అనేది కూడా మనం చూసాము. దీంతో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కంప్లీట్ అయిందండి, పార్ట్ 4A. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనము ఒక స్టేజ్కి కంప్లీట్ చేసామండి, అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 4A ఒక స్టేజ్ అంటాం అనమాట. సో ఈ స్టేజ్ని కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 5, ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ పాలిటీ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 5 ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము. సో నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళిపోతామండి, యూనియన్ గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వం. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. టుమారో మనకి రేపు అగైన్ 10కి షార్ప్గా ఎకానమీ అనేది చూద్దాము, బ్యాంకింగ్ కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ 11కి మనము హిస్టరీ అనేది చూద్దామండి, హిస్టరీలో సంఘం గురించి చూద్దాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనము
టుమారో వీ కెన్ మీట్ ఫర్ ద క్లాస్. అయితే మనం ఎంతో ఎఫర్ట్స్ తీసుకొని ఇవన్నీ చేయడం జరుగుతుందండి. మనం థియరీ చేస్తున్నాము, మీకు క్విజ్ ఇస్తున్నాము, ప్లస్ మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో బిట్స్ ఇస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. కాబట్టి ఇంకా ఇన్నోవేటివ్గా అయినా మీకు యూస్ఫుల్ అయ్యేలా చేయాలి అని ఇంకెన్ని ఎఫర్ట్స్ ఇచ్చినా మీ దగ్గర నుంచి కేవలం నేను కోరుకునేది లైక్ అండ్ షేరే అండి. ఈ లైక్ అండ్ షేర్ కూడా ఎందుకు నేను అడుగుతున్నాను అనేది మీకు నేను సైంటిఫిక్గా నేను చెప్పాను ఎందుకు ఇది అడుగుతున్నాను అని. సో మీరు అంతా వినిన తర్వాత, క్లాస్ వినిన తర్వాత ఓకే బాగానే ఉంది, మాకు యూస్ఫుల్ అయింది, థ్యాంక్స్ సార్ అనే దానికి ఒక సూచన అనమాట. జస్ట్ లైక్ క్లిక్ చేసుకోండి, ఒక సూచన అనమాట అది. మాకేంటి అంటే అది ఒక టైప్ ఆఫ్ మోటివేషన్, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ లాగా ఉంటుంది. అందుకనే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అండి. ఓన్లీ థింగ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్ ఈస్ ఇది. అంటే ఇది ఎందుకు అడుగుతున్నామో కూడా చెప్పడం జరిగింది. సో దట్ మీకే ఇంకా బెటర్గా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేది టోటల్ ఛానల్ డీల్ చేయడానికి ఉపయోగపడుతుంది మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా. సో మీరు చాలా బాగా చదువుతున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మనం అంటే మీ సైడ్ నుంచి గ్రాటిట్యూడ్ అండి, మీ సైడ్ నుంచి గ్రాటిట్యూడ్ మీరు ఎట్లా ఇవ్వాలి అనుకుంటే జస్ట్ లైక్ చేయడం ద్వారా ఓకే, దట్స్ ది గ్రాటిట్యూడ్ యూ కన్వే టు మీ అండ్ దట్స్ ద సాటిస్ఫాక్షన్ ఐ రిసీవ్ ఫ్రమ్ యూ. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము టుమారో వీ కెన్ మీట్. అండ్ యా లలిత గారు, హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. నెక్స్ట్ మనం టుమారో కలవచ్చు సబ్జెక్ట్స్కి. ఈరోజు మనం ఎప్పటికెప్పుడు చదివినవి మీరు కవర్ చేసేస్తుండండి, ఎప్పటికెప్పుడు మనం చూసినవి అంటే పెండింగ్ ఉంచొద్దు. ఎందుకంటే మనం సాటర్డే సండే వీకెండ్లో క్విజ్ కూడా చూస్తాం కాబట్టి ఎప్పటికెప్పుడుది మీరు ఏ రోజుకి ఆ రోజుది కవర్ చేసేస్తూ ఉండండి, ల్యాగ్ ఉంచుకోవద్దు. వినోద్ కుమార్ గారు క్లాసెస్ వాచ్ చేస్తే సరిపోతున్నాడు. మ్యాక్సిమం సరిపోద్దండి. రిఫరెన్స్ కోసం ఏదైనా బుక్, స్టాండర్డ్ బుక్ పెట్టుకోండి, మ్యాక్సిమం సరిపోతుంది. అది మీకు ఈజీగా అర్థమైపోతుంది మన క్లాసులు అట్లా విన్నప్పుడు. ఆర్పి రెడ్డి గారు కరెంట్ అఫైర్స్ అంటున్నారు. షూర్ అండి, లైక్ ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ని డీల్ చేయడం జరుగుతుంది, ఏపీ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ. సో ఓకే, షూర్, మేము కన్సిడరేషన్లో తీసుకుంటాం. వీ కెన్ ప్లాన్ ఫర్ కరెంట్ అఫైర్స్.